హే గాయ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్, సండే వ్లాగ్. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి? మా ఇంట్లో అయితే ఇంకో ఎగ్ బిర్యానీ. ఈరోజు రైస్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేశాను. ఇదే మా స్పెషల్. సో చూసేద్దాం రండి ఎలా చేశాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా సామాన్లు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ పెరుగు, ఒక కప్ పెరుగు అండ్ రైస్, ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ అండ్ ఎగ్ బిర్యానీ కాబట్టి ఆబ్వియస్లీ ఎగ్స్. సో ముందుగా ఎగ్స్ పెట్టేసుకున్నా అండి బాయిల్ అవ్వడానికి. మనం మిగిలిన ప్రిపరేషన్ చేసుకునే లోపు ఎగ్స్ బాయిల్ అయిపోతాయి కదా. సో ఎగ్స్ ఫస్ట్ అయితే ఎగ్స్ పెట్టేసుకున్నా. ఈలోగా రైస్ తీసుకుంటున్నాను, వాష్ చేసుకుని పెడదామని. సో 5 cups ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. దీన్ని వాష్ చేసి పెట్టుకుందాం. సండే వస్తే బిర్యానీ చేస్తావు మమ్మీ, నాకైతే అస్సలు బిర్యానీ వద్దు, నేను తినను అంటాడు మా అబ్బాయి. బిర్యానీనే ఉంటే బాగుంటుంది కదా సండే అంటారు మా వారు. సో ఎవరిని ఒప్పించాలి? మా వారే గెలిచారు. సో సండే వస్తే బిర్యానీ కంపల్సరీ ఉంటుంది, అది ఏ ఫామ్ అయినా సరే. సో రైస్ వాష్ చేసుకొని పెట్టేసుకున్నా. 2-3 times వాష్ చేసుకోవాలండి, స్టార్చ్ అంతా మంచిగా పోవడానికి. వాష్ చేసుకుని పెట్టుకున్నాక 1:2 రేషియోలో వేసుకున్నాను వాటర్. సో దీనికి ఏంటంటే పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ తక్కువగా వేసుకోవాలి. ఒక 1 cup వాటర్ తక్కువ వేసుకున్నాను. సో ఈ రైస్లో తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా సామాన్లు వేసేసుకోవాలి. దట్టు కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ముందుగా రైస్కి అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. రైస్కి సరిపడా అండ్ బిర్యానీ మొత్తం సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కారం అంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 4 to 5 పచ్చిమిర్చి వేసుకున్నానండి రైస్కి సరిపడా. సో మనం నెక్స్ట్ వచ్చే ప్రాసెస్లో అయితే ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేయము. సో ఏదైతే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో కొంచెం ఘీ 1 స్పూన్ వేసాను, నెయ్యి వేసాను 1 స్పూను అండ్ కొంచెం ఆయిల్, ఇంకా రైస్కి సరిపడా ఆయిల్ అన్నమాట, స్టిక్ అవ్వకుండా ఉండడానికి. కొంచెం గరం మసాలా, గరం మసాలా లైట్గానే వేసానండి. ఆల్రెడీ దినుసులు కూడా వేసాను కదా, సో అది ఇది ఘాట్ ఎక్కువైపోతుంది. సో కొంచెం 1/2 స్పూన్ వేసాను గరం మసాలా. వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. కొంతసేపు ఇంకా రైస్ ఇందులోనే సోక్ అవుతుంది అనమాట. సోక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. సో దీనికోసం ఏంటంటే ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా నిలువుగా కాకుండా అడ్డగా కట్ చేసుకుంటే మనకి నీట్గా స్లైసెస్ అనేవి మంచిగా వస్తాయండి. సో నేనైతే ఎప్పుడు స్లైసెస్ కావాలంటే ఇలా అడ్డగా కోసుకుంటే మంచిగా ఉంటాయి. సో ఆనియన్స్ కోసుకున్న తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఎగ్స్ కూడా పీల్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇదిగోండి ఇలా మొత్తం పీల్ చేసేసుకున్నాక దీనికి కొంచెం స్లిట్స్ పెట్టుకోవాలండి. మసాలాలో ఫ్రై అయిపోయినప్పుడు మసాలా కూడా ఎగ్స్కి లోపల మంచిగా పడుతుంది. సో లైట్గా ఇలా స్లిట్స్ పెట్టుకోవాలన్నమాట. స్లిట్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఎగ్ కూడా చప్పగా లేకుండా మంచిగా టేస్ట్ ఉంటుంది. సో అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ పెట్టేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి, గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి. బిర్యానీకి బేస్కి గ్రేవీ అన్నమాట ఇది. సో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోనే ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఇది నార్మల్ బిర్యానీ కన్నా తొందరగానే అయిపోతుందండి, ఎందుకంటే రైస్ కుక్కర్లో పెడతాం కాబట్టి మనం చూసుకునే పని లేదు, అది మనం కలిపేస్తే అయిపోతుంది. సో ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్, 1.5 స్పూన్ వేసాను. ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి దాన్ని చూసుకొని ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం, కారం అది వేసుకుందాము నెక్స్ట్. సో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకొంచెం కారం, మనం నార్మల్గా రెగ్యులర్గా కర్రీస్లో వేసుకునే కారమే, అంటే పచ్చి కారం కాకుండా మసాలా కారం వాడతాం కదా నాన్ వెజ్ కర్రీస్లోకి, ఆ కారమే వాడుతున్నాం. పచ్చి కారం కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. కొంచెం గరం మసాలా కొంచెమేనండి, ఎక్కువ కాదు. సో 1/2 స్పూన్ వరకు వేసాను. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయినాక
ఇందాక ఒక కప్ పెరుగు తీసుకున్నాం కదా, ఆ కప్ పెరుగు అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అది పెరుగు వేసేటప్పుడు రికార్డ్ అవ్వలేదండి, సో చూసుకోలేదు నేను. సో ఓకేనా, ఇలా పెరుగు వేసేసుకోవాలి. వేసుకొని ఇంకా కలుపుతూ ఉండాలి. ఇది గ్రేవీకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్ అది పెట్టక్కర్లేదండి, సిమ్లో హైలోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం అది ఎప్పుడైతే పెరిగేసామో అప్పుడే రైస్ కుక్కర్లో ఇది కూడా పెట్టేసుకోవాలి. ఆ టైంకి ఇది గ్రేవీ టైంకి కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇది గుర్తుపెట్టుకోండి, మనం పెరుగు వేసినాకే రైస్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇది గ్రేవీ ఫ్రై అయ్యేలోపు మనకి రైస్ హాఫ్ కుక్ అయ్యి మంచిగా టైమింగ్ కరెక్ట్గా సరిపోతుంది. సో ఇదిగోండి ఎగ్స్ ఫ్రై అయిపోతున్నాయి కదా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో గ్రేవీకి ఇంతేనండి, ఇందులో ఇంకేం వేయక్కర్లేదు. ఇది పెరుగు వేసాం కదా, సో మంచిగా వాటర్ వచ్చేస్తుంది, పెరుగులో వాటర్ అంతా బయటకు వచ్చి నెక్స్ట్ అది మొత్తం కుక్ అవ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన వరకు కుక్ అవ్వాలన్నమాట గ్రేవీ అంతా. చూసారా మంచి కలర్ వచ్చింది. సో ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోతే ఆపేసుకోవడమే. ఇదిగోండి ఈలోగా రైస్ చూసారా హాఫ్ కుక్ అయ్యింది, కొంచెం వాటర్ ఉంది. సో ఈ టైంలో మనం ఫ్రై చేసుకున్న గ్రేవీ, ఎగ్ గ్రేవీ అనేది ఇందులో కలిపేసుకోవాలి. ఎక్కువ కలపొద్దండి, రైస్ ఇరిగిపోతుంది, ప్లస్ ఎగ్స్ కూడా ఇరిగిపోతాయి. సో జస్ట్ జెంటల్గా వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 5 to 6 మినిట్స్లో రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోతుంది. చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది, అంతే. తీసుకునేటప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఎగ్స్ చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలండి, లేదంటే ఎగ్స్ కట్ అయిపోతాయి గరిటతోని. సో ఎగ్స్ తీసుకొని బిర్యానీ సర్వ్ చేసుకోవడమే. కర్రీ అయితే దీనికి స్పెషల్గా ఏం అక్కర్లేదు, బికాజ్ ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా ఇందులో, సో అవసరం అయితే ఉండదు. బాగుంటుంది, కారం కారంగా గ్రేవీలానే ఉంటుంది. దీంతో రైతాతో మనం సర్వ్ చేసుకోవడమే. సో వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొత్తగా వస్తే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.